ఇంకా నన్ను అసహించుకుంటూనే ఉన్నారు కదా? అబ్బే అదేం లేదు డాడీ, కొంచెం కోపం అయితే ఉంది. ఆ కోపం పోవాలంటే కొంచెం టైం పడుతుంది. నీకేం కాదు కృష్ణ, ఏం కాకూడదని నాకు ఉంది. కానీ ఏదైనా జరిగితే మా నాన్నని ఎవరు ఓదారుస్తారు కళ్యాణి? ఆగు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ప్రస్తుతానికి నీతో తిట్లు తింటున్నావు. ఇంకొక క్షణం ఇక్కడే నిలబడితే తన్నులు కూడా తింటావు. మీరు పడేసే ముష్టి కోసం ఇక్కడ ఎవ్వరూ ఎదురు చుట్టలేదు. వెళ్ళిపోండి. గోవిందు, అది లోపల పెట్టించు. మనుషులకైతే ఒక్కసారి చెప్తే సరిపోతుంది, కానీ నువ్వు మానవ మృగానివి. నీ మాటకి ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎదురు చెప్పరనేగా నువ్వేం చేసినా చెల్లుతుందనుకుంటున్నావు? నువ్వు నా పసుపు కుంకుమలు దూరం చేసి ఆ పాపాన్ని ఇలా కడిగేసుకోవాలనుకుంటున్నావా? చూడమ్మా, నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణమన్న మాట కూడా వాస్తవమే. జరిగిన దానికి నేనెంత పశ్చాత్తాపడుతున్నానో నీకు తెలీదు. నీకేదో విధంగా సాయపడి నీ జీవితానికి ఆసరా కల్పించడం నా బాధ్యతమ్మా. బాధ్యత? ఆ బాధ్యత అనే పదాన్ని అడ్డు పెట్టుకునేగా నా జీవితం చీకటిమయమవడానికి కారణమయ్యావు. పెద్దరికం పేరుతో ఈ పేదదాని బ్రతుకు అన్యాయం చేశావు. నీ జిత్తులు మారిన అక్క వేషాలు నా దగ్గర సాగవు. నాకు జరిగిన అన్యాయాన్ని డబ్బుతో పూడ్చలేవు. ఈ ఊరంతా నన్ను వెలేసినా అసహించుకున్నా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను జన్మలో క్షమించను. నీకు జరిగిన అన్యాయానికి నా మీద నీకు కోపం ఉండడంలో తప్పు లేదమ్మా. నీ స్థానంలో ఎవరున్నా నీలాగే ప్రవర్తిస్తారు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకునేవాడివి మళ్ళీ మళ్ళీ ఎందుకు నా కళ్ళ ముందుకొస్తున్నావు? నా భర్తను పొట్టను పెట్టుకున్నది సరిపోదా? నా శవాన్ని కూడా చూసేదాకా నీ కళ్ళు చల్లబడవా? ఏంటమ్మా, సాయం చేయడానికి వచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని ఏంటా మాటలు? గోవిందం, మావి గారు, ఈయన పెద్ద మనిషా? వయసులో పెద్దయినంత మాత్రాన పెద్ద మనుషులైపోరు. అలా పిలిపించుకోవడానికి ఓ అర్హత ఉండాలి. అర్హతల గురించి నువ్వు మాకు చెప్పొద్దు. ముందు ఈ సరుకు లోపల పెట్టుకో. లోపల పెట్టడం కాదు,
మండే ఈ అగ్ని సాక్షిగా చెప్తున్నాను, రగిలే నా కడుపు మంట సాక్షిగా చెప్తున్నాను. నువ్వు తెచ్చిన ఈ సరుకులాగే రేపు నీ జీవితం కూడా తగలపడ్డం ఖాయం. శపించటం లేదు శివరామకృష్ణయ్య, శపథం చేస్తున్నాను. నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ముందు నీ వంశ గౌరవాన్ని బూడిద చేస్తాను. ఆ తర్వాత నీ పెద్దరికాన్ని, దాన్నడ్డం పెట్టుకుని నువ్వు చలాయిస్తున్న పెత్తనాన్ని పటాపంచలు చేస్తాను. ఒకప్పుడు నీ కాళ్ల మీద పడి నేనెలా బతిమాలానో అదే పరిస్థితి నీకు తెప్పిస్తాను. నీ వల్ల ఏ ఒంటరితనాన్నైతే నేను అనుభవిస్తున్నానో అదే ఒంటరితనాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. ఎవరు తప్పు చేసినా వెలేస్తావుగా, నీ కుటుంబమే నిన్ను వెలేసేలా చేస్తాను. గుర్తు పెట్టుకో శివరామకృష్ణయ్య, నా గుండె మంట చల్లారేది నీ గర్వం అణిచిన తర్వాతే, నువ్వు కుప్ప కూలిపోయిన తర్వాతే. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని తెలుసు, అయినా ప్రతిసారి వెళ్తాడు. వెళ్ళిన ప్రతిసారి నన్ను తీసుకెళ్తాడు, తీసుకెళ్లిన ప్రతిసారి ఆవిడ తిడుతుంది, తిట్టిన ప్రతిసారి ఈయన ఫీల్ అవుతాడు, నన్ను ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఏమిటో ఈయన పేరుకే పులి, ఆవిడ దగ్గర మాత్రం పిల్లి. ఒరే అంజీ సార్, ఇలా రారా. ఏంటి సార్ పిలిచారు? ఇక్కడ జరిగిన విషయం నీకు తెలియకుండా ఉండు, నువ్వెవరికీ చెప్పద్దు, ఎందుకంటే పెద్ద ఆయన పరుగు పోద్ది. అంతకంటే ముఖ్యంగా నా పరుగు పోతుందిరా రే. ఎప్పుడు పర్సుల గురించి ఆలోచించే మీరు పరువు గురించి ఆలోచిస్తున్నారండి సార్? ఏంట్రా డ్రైవర్ మీ పంచర్లు వేసుకోవాలి కానీ నాకు పంచర్లు వేస్తావేంట్రా? మీకు బాగా తెలుసు సార్, పంచర్లు మెకానిక్ వేస్తాడు సార్, డ్రైవర్ వేయడు. రే డైలాగ్ ఏంట్రా, నీ ఓనా లేకపోతే ఎక్కడి నుంచి లోనా? రే వెళ్ళి పని చూసుకోపో. ఊరుకోండి సార్, ప్రతిదానికి ప్రతి వాడికి చులకన అయిపోయింది. దీని అమ్మ జీవితం, నా బతికేంటి ఇలా అయిపోయింది. నువ్వు తెచ్చిన ఈ సరుకుల్లాగే రేపు నీ జీవితం కూడా తగలపడ్డం ఖాయం. నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఒకప్పుడు నీ కాళ్ల మీద పడి నేనెలా బతిమాలానో అదే పరిస్థితి నీకు తెప్పిస్తాను. నీ వల్ల ఏ ఒంటరితనాన్నైతే నేను అనుభవిస్తున్నానో అదే ఒంటరితనాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. నా గుండె మంట చల్లారేది నీ గర్వం అణిచిన తర్వాతే. ఏమైంది నాన్నగారు అలా ఉన్నారు? ఏమైంది బావా, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? కొత్తగా చెప్పడానికి ఏముంది బావా, ఎప్పుడూ జరిగేదే.
ప్రతి నెల వెళ్ళినట్టే ఈ నెల కూడా ఆ సుధింటికి సరుకులు తీసుకుని వెళ్ళాం. ఎప్పటిలాగే సుధా నానా మాటలని సరుకులన్నీ తగలబెట్టేసింది. ప్రతి నెల సరుకులకయ్యే ఖర్చు బొక్క తప్ప నాకేం ఉపయోగం కనబడటం లేదు. ఈయన మంకుపట్టు ఈయందే, ఆవిడ మొండితనం ఆవిడదే. చచ్చా, ఆవిడన్ని మాట్లాడుతుంటే సున్నితమైన నా మనసుకి సూదులతో గుచ్చినట్టుంది. పాపం మావయ్య గారి మనసు ఎంత బాధపడి ఉంటుందో, ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. నీ సానుభూతి నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఈయన ఈ జన్మలో మారడు. బావ చెప్పిన దాంట్లో మీకు వెటకారం కనిపిస్తోందేమో కానీ అది నిజమే కదా నాన్నగారు. ఎన్నిసార్లు మీరు ఇలా ఆవిడ చేత అవమానాలు ఎదుర్కొంటారు? ఎన్నాళ్ళని ఆవిడ పెట్టే శాపనార్థాలు భరిస్తారు? మీకంత కర్మ ఏం పట్టింది నాన్నగారు? అసలు మీరు చేసిన తప్పేంటని మీరిలా తలవంపులకు గురవుతున్నారు? ఊరి పెద్దగా మీ కట్టుబాట్లకు మీరు కట్టుబడి న్యాయమైన తీర్పే ఇచ్చారు. అది మీ తప్పేలా అవుతుంది నాన్నగారు? శివరామకృష్ణ గారి చరిత్రలో తప్పు అనే మాటకి చోటే లేదు. మీరు చేసింది న్యాయమని మాకు తెలుసు, ఈ ఊరి జనానికి తెలుసు. అలాంటప్పుడు మీరెందుకు నాన్నగారు వెళ్ళి ఆవిడ ముందు దోషిగా నిలబడతారు? నేరం చేసింది ఆవిడ భర్త. ఆ నేరానికి తగిన శిక్ష మీరు వేశారు. అవమానం భరించలేక వాడి ప్రాణం వాడు తీసుకుంటే ఆవిడ మిమ్మల్ని హంతకుల్లా చూడడం ఏంటి నాన్నగారు? ఆ కుటుంబానికి అన్యాయం అయిపోయిందని మీకు తోచిన సాయం మీరు చేయాలని చూస్తుంటే ఆ అన్యాయానికి ఆవిడ మిమ్మల్నే కారణం చేసి దుమ్మెత్తిపోస్తోంది. చాలు నాన్నగారు, ఇన్నాళ్ళు మీరు చేసిన ప్రయత్నం చాలు. ఆవిడ మారదు. మీరు వాళ్ళ గురించి మర్చిపోవడం మంచిది. ఎలా మర్చిపోగలనరా? నేరం చేసింది ఆవిడ భర్త, శిక్ష వేసింది నేను. కానీ ఏ నేరము చేయని ఆవిడ శిక్ష అనుభవిస్తోందిరా. ఈ ఊరి పెద్దగా నేనిచ్చిన తీర్పు న్యాయమైందే కావచ్చు, కానీ దానివల్ల ఆవిడ బ్రతుకు అన్యాయమైపోయిందిరా. కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయితే ఆ విషయం వాళ్ళని ఎంత గాయపరుస్తుందో నాకు తెలుసురా. ఆ వ్యక్తి ఆ కుటుంబం పెద్దే అయితే వాళ్ళ జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహించగలనరా. పాపం, మగదిక్కు లేకుండా ఒక ఆడది జీవితం నెట్టుకు రావడం చాలా కష్టం. ఆ కష్టం తను పడకూడదని నాకు తోచిన సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ సాయం తీసుకోవడానికి ఆవిడ ఒప్పుకోవట్లేదు కదా నాన్నగారు. పైగా మిమ్మల్ని అవమానిస్తోంది. ఆవిడ మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. అయినా పర్వాలేదురా. ఎంత అవమానించినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో రకంగా ఆవిడికి నేను సహాయం చేస్తూనే ఉంటాను. ఇలా ఎన్నాళ్ళు నాన్నగారు? వాళ్ళ అవసరాలు తీరేంత వరకు, లేదా నా ఆయుష్ తీరిపోయేంత వరకు. సుందర్, ఏంటిది? అరే ఆగు, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఓ, తెలియలేదా? సుందర్ సుందర్ ఆగు. ఇలాంటి పనులు మానుకొని ముందు మన విషయం మీ ఇంట్లో చెప్పు. అంత ధైర్యమే ఉంటే నేను ఇలా దొంగచాటికి ఎందుకు కలుస్తాను చెప్పు? పోయి నీలాంటి పిరికివాణ్ణి ప్రేమించాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నీకేంటి బాబు, ఎక్కడికి వెళ్ళినా ఎంత రాత్రి వరకు తిరిగినా అడిగేవాళ్లే ఉండరు. కానీ నేనే మేనేజ్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. నిమిషం ఆలస్యమైనా గుమ్మంలోనే నిలదీస్తారు. నువ్వు పరిచయం అయ్యాకే నాకు అబద్ధాలు చెప్పడం అలవాటైంది తెలుసా?
నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. నేను ఆడిన మొదటి అబద్ధం నీతో పరిచయం పెంచుకోవటానికే. అంటే అబద్ధాలు చెప్పి నన్ను పడేసావా? పిచ్చిదానా, పడేసిన తర్వాత చెప్పింది అబద్ధమైతే ఏంటి, నిజమైతే ఏంటి? అసలు మన మధ్య ఈ టాపిక్ ఏంటి? దొరికిన ఈ కాస్త టైంలో మనం ఎక్కడ దొరికిపోతామని ఈ మాటలేంటి? దొరికినప్పుడు దొంగలం, అంతవరకు మనం ప్రేమికులం. అంటే దొరికిన తర్వాత మనం ప్రేమికులం కాకుండా పోతావా? అమ్మా తల్లి, ఏదో ప్రాస కోసం పడే పాటలవి, దాంట్లో పొరపాట్లు వెతకు. ఒకవైపు చుట్టూ ఇంత వాటరున్నా క్లైమేట్ చాలా హాట్గా ఉంది. ఇక నువ్వు కూడా హాట్గా ఉన్నావు. నేనెలా తట్టుకోగలను చెప్పు? ముందు నువ్వు ఆ ప్రాస వాడడం ఆపే. చిరాగ్గా ఉంది నాకు. కోపం ఎందుకు రూపా? వద్దని చెప్తున్నానా? ఓ, నీకు ఇందులో కూడా ప్రాస వినిపించిందా? ప్రాబ్లం అర్థం చేసుకోవేంటి సుందర్? ఒకరోజు బస్ స్టాండ్, ఒకరోజు పార్క్, ఇంకో రోజు థియేటర్, మరో రోజు కాలేజ్ టెర్రస్ పైన, ఈ రోజు చెరువు దగ్గర. ఎన్ని రోజులని ఇలా ప్లేసులు మారుస్తూ కలవడం? పెళ్ళయ్యేంతవరకు. అదే ఎప్పుడు? రూపా, ఇప్పుడు పెళ్ళికేం తొందర వచ్చింది? హ్యాపీగా లవ్ చేసుకుంటున్నాం కదా, కొన్ని రోజులు ఇలాగే ఎంజాయ్ చేద్దాం. హ్యాపీగా మన లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని నాకు ఉంది, కానీ దానికంటే ఎక్కువ భయంగా ఉంది. పెళ్లికి తొందర లేదని నువ్వనుకుంటున్నావు, కానీ మా ఇంట్లో వాళ్ళు అలా అనుకోరు సుందర్. నా చదువు పూర్తయిన వెంటనే సంబంధాలు చూడటం మొదలు పెడతారు. అంతదాకా తీసుకురాను రూపా. చెప్పినంత ఈజీ కాదు సుందర్. మా వాళ్ల ముందు నేను నీ గురించి మాట్లాడగలగాలంటే నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఎందుకు రూపా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది, మన ప్రేమలో నిజాయితీ ఉంది. అవే మనల్ని ఒకటి చేస్తాయి. రేపేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటే ఈరోజు ముందుకు సాగదు రూపా. ప్రేమించడానికి ధైర్యం చేసిన మనకి పెళ్లి జరుగుతుందో లేదో అనే భయం వద్దు. ఆ దేవుడు మనల్ని కలిపింది కలిసి బతకటానికే కాని కష్టపడటానికి కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురొచ్చినా నీ మెళ్ళో తాళి కట్టేది నేనే, నీతో 7 అడుగులు నడిచేది నేనే. నన్ను నమ్ము రూపా. నీ మీద నాకు నమ్మకం ఉంది సుందర్, కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొంచెం కంగారుగా ఉంది. కంగారు పడకు రూపా, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. సరే సుందర్, లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. రూపా, ఒక్క నిమిషం. ఏంటి సుందర్? ముందు కూర్చో చెప్తాను. అది నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో తెలియట్లేదు. అడిగితే నువ్వెలా ఫీల్ అవుతావో అని భయంగా కూడా ఉంది. కుదిరితే కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నాం. కానీ లవర్స్లా మాత్రం బిహేవ్ చేయట్లేదు. కలవటం, హ్యాపీగా మాట్లాడుకోవడం, ఇంతకన్నా లవర్స్ మధ్య ఇంకే ఉంటాయి సుందర్? చాలా ఉంటాయి. సుందర్, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. తప్పే ఉంది రూపా, ఎన్ని సినిమాలు చూడట్లేదు. లవర్స్ అన్నాక అవన్నీ కామనే కదా. హలో బాబు, రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అవన్నీ సినిమాల్లోనే బాగుంటాయి. బయట జరిగేవే సినిమాల్లో పెడతారమ్మా. నా విషయంలో అదేం కుదరదు. అలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. టూ మచ్ రూపా ఇది. కూల్ డ్రింక్ కోసం పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయాలా? కూల్ డ్రింకా? కూల్ డ్రింకే. చాలా మంది లవర్స్ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుతారటగా, ఫ్రెండ్ చెప్పాడు. కూల్ డ్రింకా? కూల్ డ్రింక్ కోసమా ఇంత బిల్డప్ ఇచ్చింది? నేను ఇంకేదో అనుకున్నానులే.
పిజ్జాల కాలంలో పులిహోర లాంటోడు దొరికాడు. కుదరదు. రూపా 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 ప్లీజ్ రూపా. కూల్ డ్రింక్ స్ట్రాల్ కూడా తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేదు. హే రూపా 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 ప్లీజ్ రూపా, ఈ ఒక్కసారి ప్లీజ్ రూపా, కాదనుకో ప్లీజ్ రూపా. రూపా రూపా ప్లీజ్. నాకు ఇష్టం లేదు సుందర్, ప్లీజ్. రూపా 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 ప్లీజ్ రూపా, ఈ ఒక్కసారికి. సుందర్ ప్లీజ్ సుందర్, వదిలే. కాదనుకో ప్లీజ్, ఈ ఒక్కసారికి రూపా. ప్లీజ్ సుందర్, ప్లీజ్, నేను చెప్పింది విను. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ రూపా, నన్ను అర్థం చేసుకో, ఒకే ఒక్కసారి ప్లీజ్. లేదు సుందర్, అర్థం చేసుకో. ఒకే ఒక్కసారి. నువ్వు ఒప్పుకునేంత వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను. హే ఏంటిది? ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ సుందర్, లేలే. ఆహా, నువ్వు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను లేవను. అయ్యో, నువ్వే నన్ను అర్థం చేసుకో. ఇలాంటివి నాకు నచ్చవు సుందర్, లే ప్లీజ్. రూపా ప్లీజ్ రూపా, ప్లీజ్ రూపా, నువ్వే నన్ను అర్థం చేసుకో, ఈ ఒక్కసారికి ప్లీజ్ రూపా, ప్లీజ్ ప్లీజ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల